అడ్డుకొచ్చినావు రైతులందరూ కలిసి అయినా వాళ్ళు పట్టించుకోవాలా 5 సంవత్సరాలు మనకల్లా రైతుల కల్లా చూడాల కనీసం ₹1 ఇచ్చిన పాపను కూడా. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి రైతులు కిలోకు ₹4 అదనపు ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బంగారుపాళ్యం మామిడి కళ మార్కెట్ యార్డ్లో రైతులు ప్రజాప్రతినిధులు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు మామిడి ఆహారం వేసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ మామిడికాయ చేతులు వస్తే ఇన్ని రకాలుగా దానికంతా సాక్షి మన మీడియానే ఉంది. ఆ రోజు ప్రతి మండికాయలు అడ్డుకొచ్చినావు రైతులందరూ కలిసి అయినా వాళ్ళు పట్టించుకోవాలా 5 సంవత్సరాలు మనకల్లా రైతుల కల్లా చూడాల కనీసం ₹1 ఇచ్చిన పాపను కూడా. అదే మనము లాస్ట్ ఇయర్ ఇస్తే ఆ ₹4 తీసుకునే నాయకులే దారి వచ్చేటువంటి రైతులు మామిడికాయ తీసి కింద పోసి వాళ్ళ నాయకుడు వస్తాడని దాంట్లో ముందరేసి తొక్కించారు. ఆ మెప్పు పంచాలని కోసం ఈ మండల నాయకులు కానీ, నియోజకవర్గ నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ వాళ్ళందరూ సమస్యలు తొక్కించారు. ఇది న్యాయం అనేది మనంతా కూడా ఆలోచించాలా. కానీ ఈ స్టోరీ కూడా ఇప్పటి వరకు రోజు మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు. ఆ నాయకులు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం అందరి నాయకులకి అందరికి రైతులకి డబ్బిస్తూ ఉంది. కానీ వాళ్ళు తీసుకొని కూడా మళ్ళా విమర్శించేది మాట్లాడితే ప్రతి వైసీపీ నాయకుడు కూడా పట్టాలు తీసుకుంటారనేది. కానీ అంత డబ్బు తీసుకుని కూడా మళ్ళా విమర్శిస్తారంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలా. తిన్నటికి వాతావరించట్లే వాళ్ళు. ఈ నాయకులు అనే వాళ్ళు వైసీపీ నాయకులు డబ్బుని ప్రభుత్వం నుంచి తీసుకుంటూ మళ్ళా ప్రభుత్వాన్ని విమర్శిస్తారంటే మళ్ళీ మన తిన్నింటికి వాతావరించినట్టు వాళ్ళు లెక్కేసుకోవాలా. కాబట్టి ఆ విధంగా కాకూడదు అనుకుంటే వాళ్ళు మళ్ళీ ఈ విమర్శించేది మాత్రం మానుకోవాలా. కానీ ముఖ్యంగా అయిపోయి చెప్పాలా, మతం అంటే మామిడికి కవర్ ఇచ్చేది లేదు ఎవరు ప్రభుత్వాలు. ఇప్పుడు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇచ్చింది, మన ఇయర్లో రోజు అడిగితే వరం ఇచ్చే దేవుడికి ఎన్నో పూజలు చేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అడగకుండానే వరం ఇచ్చాడు. మామిడి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం అడగకుండానే వరం ఇచ్చిన కారణంగా తూర్పుపట్టు నియోజకవర్గ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకము, పూలాభిషేకము, తేనాభిషేకము, నెయ్యాభిషేకము, పంచామృతాభిషేకము చేయాలని నిశ్చయించినారు. అంటే వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానానికి, భక్తికి ఇది నిదర్శనమని తెలియజేస్తున్నారు.